ఓం నమో భగవతే రుద్రాయ. 30 మార్చ్ 2026 మనకి చైత్రమాసంలో శుక్లపక్ష త్రయోదశి తిథి నాడు అనంగ త్రయోదశి అంటారు. ఈ అనంగ త్రయోదశి ఈ సంవత్సరం సోమవారం నాడు వచ్చింది. అలాగే సాయంత్రం సమయంలో పుబ్బా నక్షత్రం కూడా ఉన్నది. సాధారణంగా అనంగ అంటే కామదేవుడు అని అర్థం. భార్యాభర్తల మధ్య సాన్నిహిత్య లోపం ఉన్నా, అంటే వారి మధ్య అన్యోన్యత లేకపోయినా, వారు ఒకరంటే ఒకరికి విభేదాలు ఏర్పడి విడిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నా, అలాగే వివాహేతర సంబంధాలతో బాధపడుతూ ఉన్నా సరే, ఈ అనంగ త్రయోదశి నాడు దాంపత్య పాశుపతం అలాగే హోమము కూడా జరిపించుకున్నా సరే, వారికి ఆ దంపతుల మధ్య ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి దంపతుల యొక్క అన్యోన్యత అనేటటువంటిది వారికి కలుగుతుంది. అయితే ఈ యొక్క సోమవారము అనంగ త్రయోదశి తిథి నాడు మేము దంపతులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఇటువంటి సమస్యలతో వారి పేరు గోత్రముల మీదుగా మేము వారికి అభిషేకము హోమము కూడా దాంపత్య పాశుపతం అనేటటువంటిది నిర్వర్తిస్తూ ఉన్నాం. అయితే ప్రధానముగా దంపతుల మధ్య ఉన్నటువంటి సమస్యలు తొలగించుకోవడానికి ఇది ఒక పరోక్షపరమైనటువంటి పూజ. అంటే ఈ పూజలో మీరు నేరుగా పాల్గొనకపోయినా మీ పేరు గోత్రనామముల ద్వారా ఈ పూజ జరిపించుకున్నా సరే, ఆ అనంగ త్రయోదశి తిథి నాడు చేసుకోవడం ద్వారా దంపతుల మధ్య సౌఖ్యం కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇది పుబ్బా నక్షత్రంలో ఉండడం ద్వారా, పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు మరలా దాంపత్య జీవితానికి కారకుడు కాబట్టి, అటువంటి సందర్భంలో ఇటువంటి మంచి రోజు నాడు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మీరు జరిపించుకున్నా సరే, మీకున్నటువంటి దాంపత్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆసక్తి కలిగినటువంటి భక్తులు ఈ కింది నెంబర్కు తమ పేరు వివరములు కూడా నమోదు చేసుకుని పూజలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.